హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ బ్యాంక్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ సివిల్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి మనకి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సివిల్ ఇంజనీర్ లెవెల్ 1 అండ్ అలానే సివిల్ ఇంజనీర్ లెవెల్ 2కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ముందుగా ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో లెవెల్ 1కి సంబంధించి మనకి మినిమం ఏజ్ 23 అండ్ మ్యాక్సిమం 28 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ లెవెల్ 2 సివిల్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్కి మినిమం ఏజ్ 26 అండ్ మ్యాక్సిమం 33 ఇయర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ అనేది సివిల్ ఇంజనీరింగ్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ సివిల్ ఇంజనీర్ లెవెల్ 1కి సంబంధించి చూసినట్లయితే మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సివిల్ ఇంజనీర్ ఫీల్డ్కి సంబంధించి. అండ్ అలానే లెవెల్ 2కి సంబంధించి మనం గమనించినట్లయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి కట్ ఆఫ్ డేట్ చూసినట్లయితే 1st of November 2023ని బేస్ చేసుకొని ఏజ్ లిమిట్ అండ్ ఎక్స్పీరియన్స్ లాంటివి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్లయితే మనకి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి మనకి స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారాగా మనకైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ మనకి అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ అలానే సైక్రోమెట్రిక్ టెస్ట్ ద్వారాగా మన క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నార్మల్గా అయితే ఇంటర్వ్యూ ద్వారాగా క్యాండిడేట్స్ సెలెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ అప్లికేషన్స్ ఎక్కువ అన్నట్లయితే ఈ సెకండ్ చెప్పిన ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. లెవెల్ 1 జాబ్స్కి 9 lakhs per annum మనకి శాలరీ అయితే ఇస్తారు. అండ్ అలానే మనకి లెవెల్ 2కి 12 lakhs per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది 3 years పాటు. అండ్ ఆ తర్వాత ఇంకొక 1 year పాటు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పాయింట్ అనేది చెప్పారు ఫ్రెండ్స్. టోటల్గా 4 years వరకు అయితే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండే అవకాశం ఉంది. 5 years దాటి అయితే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఆ పాయింట్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్ మనం గమనించినట్లయితే చెన్నై, ముంబై, కలకత్తాలో లేదా బ్యాంక్ అనేది ఎక్కడ వర్క్ చేయాలనేది డిసైడ్ చేస్తుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనము ఎస్సీ, ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 100 rupees ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ 1000 rupees ఫీజు అనేది పే చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం ఆఫ్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ మీరు ఆఫ్లైన్ మోడ్లో అయితే మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. చీఫ్ జనరల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ సెక్షన్ 254260, రాయ్పేట, చెన్నై 600014కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది 1st of January 2024 లోపు. అండ్ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని మనం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఎన్వలప్ పైన ఖచ్చితంగా ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫీజ్ అనేది మనం ఇక్కడ బ్యాంక్లో అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా కానీ. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది 6971122567కి అయితే మనము అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇండియన్ బ్యాంక్, రాయ్పేట. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేటప్పటికి IDIB 000RO21కి అయితే మనమైతే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే రిలవెంట్ డాక్యుమెంట్స్ కి సంబంధించి లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ప్రూఫ్ కోసం 10th class సర్టిఫికేట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి అండ్ అలానే అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉన్నవి అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్లో. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.